నషాముక్త్ భారత్ అభియాన్ మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో గల జయ పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హాజరై మాట్లాడారు. నషాముక్త్ భారత్ అభియాన్ మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో గల జయ పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హాజరై మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని, దృఢమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన ఆలోచనలు అలవాట్లను నియంత్రణలో ఉంచుకోవాలని, విద్యార్థులు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు. యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు, గురువులు మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉందన్నారు. అలాంటి యువత డ్రగ్స్ మత్తులో భవిష్యత్తు కోల్పోతున్నారు అన్నారు. డ్రగ్స్ మత్తులో యువశక్తి నిర్వీర్యం అవుతుందన్నారు. దేశ ప్రగతికి యువత పునాది అని అన్నారు. యువత కష్టపడి చదవాలని, తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని, చెడు మార్గంలో పయనించవద్దని కోరారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు బానిసలు కావద్దని, ఎవరైనా చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు దండిస్తారని వారి మాటలు వినాలని తెలిపారు. మాదక ద్రవ్యాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, రోడ్డు ప్రమాదాలు ఇలా సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు ఏడుకొండలు, శివతేజ, పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ ఉపేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.